హాయ్ అండి. నమస్తే. ప్రత్యూష 4వ భాగం. దయానంద్ ఆఫీస్ రూమ్లో కూర్చుని ఉండగా ఒక ముసలాయన లోపలికొచ్చాడు. ఏం కావాలి? దయానంద్ ఆయనను ఉద్దేశించి అడిగాడు. అతని గొంతులో నొక్కిపట్టి ఉంచిన విసుగు ధ్వనించింది. మీ శరణాలయానికి విరాళం ఇవ్వడానికొచ్చాను అన్నాడా వృద్ధుడు. విరాళం అన్న మాట వినగానే దయానంద్ కనుబొమ్మలు పైకి లేచాయి. అతను ఆగంతుకుణ్ణి క్షణం తేరిపారి చూశాడు. బాగా మాసిపోయి చిరుగుపట్టిన చొక్కాని మల్లు పంచెను ధరించాడా వ్యక్తి. ముఖంలో వృద్ధాప్యపు ఛాయలతో పాటు బేదతనం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అతని చేతిలో వెలిసిపోయిన నీలిరంగు సంచి ఉంది. దయానంద్ ఆ ముసలాయన నిలబడే ఉన్నా కూర్చోమనైనా అనలేదు. ఆ వృద్ధుడి ముఖం నిర్వికారంగా, ఎదుటి వ్యక్తి తనను చిన్నచూపు చూస్తున్నాడు అనైనా బాధ లేకుండా నిర్లిప్తంగా ఉంది. ఆయన సంచి బల్లపై పెట్టి వణుకుతున్న చేతులతో విప్పాడు. ఆ సంచి పొట్ట ఉబ్బెత్తుగా ఉంది. దయానంద్ కుతూహలంగా చూస్తున్నాడు. ఆ ముసలాయన బల్లపై అతనికి ఎదురుగా నోట్ల కట్టలను పెట్టాడు. దయానంద్ కళ్ళు చెదిరిపోయాయి. అంత డబ్బుని ఒక్కసారి చూడగానే. మొత్తం 50,000 బాబు, లెక్క పెట్టుకోండి. కూర్చోండి, దయానంద్ అప్పటికన్నాడు. ఆ వృద్ధుడి ముఖ కవళికల్లో మార్పు లేదు. మీ పేరు? విరాళాలిచ్చిన దాతల పేర్లు రాసి రిజిస్టర్ తెరుస్తూ అడిగాడు. అది అంత అవసరమో అని అనుకోను. నేనిచ్చింది పెద్ద దానమని అనుకోవడం లేదు. వస్తాను బాబు. అతను వెనుతిరిగాడు. దయానంద్ భారంగా నడుస్తూ వెళుతున్న ఆ వృద్ధుణ్ణి చూస్తూ ఉండిపోయాడు. క్షణకాలం అతని మనసు మారుమూల పొరల్లో నిక్షిప్తమైన సున్నితమైన భావమేదో మనసంతా ఆక్రమించుకుని ఆర్ద్రమైంది. కానీ అది క్షణికం మాత్రమే. మరుక్షణం అతని దృష్టి తనకెదురుగా బల్లమీద ఉన్న డబ్బుపైన పడింది. 50,000. ఈ డబ్బుతో పెద్ద కూతురి పెళ్లి ఘనంగా చెయ్యొచ్చు. రిజిస్టర్లో రాయబడిన ఆ డబ్బు ఆశ్రమం అధికారుల దృష్టిలోకి రాదు. అతను చురుగ్గా ఆ డబ్బుని డ్రాయర్ సొరుగులో పెట్టాడు. మరుక్షణం అతి మామూలుగా అకౌంట్ బుక్స్ తనిఖీ చేయటంలో మునిగిపోయాడు. ఇంతలో చిరపరిచితమైన కారు హారన్ వినిపించింది అతనికి. అతను తల తిప్పి కిటికీలో నుంచి బయటికి చూశాడు. చక్రవర్తి కారు దిగి వస్తున్నాడు. అతడిని ఆ సమయంలో చూడగానే దయానంద్ నిటారుగా అయ్యాడు. అతని పెదవులు తడారాయి. చక్రవర్తి లోపలికొచ్చాడు. నమస్కారం సార్. దయానంద్ భక్తిగా లేచి నమస్కరించాడు. నమస్కారం. చక్రవర్తి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. మన ఆశ్రమానికి ఒక అతను 50,000 రూపాయలు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను అని ఇవాళ వస్తానని ఫోన్ చేశాడు. వచ్చాడా? అడిగాడతను. రాలేదు సార్. దయానంద్ తడబాటుని కప్పిపుచ్చుకుంటూ అన్నాడు. చక్రవర్తి కళ్ళు అప్రయత్నంగా టేబుల్ మీద ఉన్న వెలిసిపోయిన నీలిరంగు సంచిపై పడ్డాయి. ఈ సంచి ఎవరిది అని అడిగాడు. నాదే సార్. తడుముకోకుండా వెంటనే అన్నాడు. ఆహా. చక్రవర్తి అదేమీ పట్టించుకోనట్లు సంభాషణ మళ్లించాడు. మాటల మధ్య అడిగాడు. నాకు కాసిని మంచినీళ్లు కావాలి. దయానంద్ లేచి ఒక మూలగా ఉన్న బల్లపై ఉన్న కూజాలోంచి నీళ్లు వంచుతున్నాడు. చక్రవర్తి చురుగ్గా లేచి డ్రాయర్ సొరుగులాగి అందులో ఉన్న నోట్ల కట్టలను బయటికి తీశాడు. అది చూడగానే దయానంద్ చేతిలోని గ్లాసు కింద పడింది. చక్రవర్తి తీక్షణంగా దయానంద్ని చూశాడు. అతను చలిజ్వరం వచ్చినట్లు వణికిపోతున్నాడు. చక్రవర్తి వెంటనే ఆ డబ్బును తన వెంట తెచ్చిన బ్యాగులో వేసుకుంటూ చెప్పాడు. ఇది నాది. అబద్ధం చెప్పినందుకు, మోసగించాలని ప్రయత్నించినందుకు నీకు రావాల్సిన వాటాన్ని పోగొట్టుకున్నావు. దయానంద్ ముఖంలో రంగులు మారాయి. ఇది చాలా అన్యాయం. అతనేదో చెప్పబోయాడు. నువ్వు చేసింది న్యాయమా? చక్రవర్తి కనుబొమ్మలెత్తి చూస్తూ అన్నాడు. నువ్వు తెలివైన వాడివే అని తెలుసుగాని గురువుకే పంగనామాలు పెట్టేంత అతి తెలివైన వాడివే నాకు తెలియదు. నా చేతి కింద పనిచేస్తూ నన్నే మోసం చేయాలని ప్రయత్నిస్తావా? దయానంద్ పాలిపోయిన ముఖంలో తెగింపు ధ్వనించింది. కొందరు ధర్మాత్ములు అనాథల కోసం దయతలచి విరాళాల రూపంలో ఇచ్చిన డబ్బు వాళ్లకు చేరడం లేదని మీ జేబుల్లో పడేసుకుంటున్నారని నేను రిపోర్ట్ ఇస్తాను బెదిరిస్తున్నట్లుగా అన్నాడు. నేను చేసింది నేరమే, కానీ అది హత్యానేరం కంటే పెద్దది కాదనుకుంటాను హ్యాపీగా అన్నాడు చక్రవర్తి. దయానంద్ అదిరిపడ్డాడు. దాన్ని మూడో కంటికి తెలియనివ్వకుండా స్వర్గానికి పంపేశాను. బాత్రూంలో ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అయి చనిపోయిందని అందరూ నమ్మారు. కానీ అది హత్య అని నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడికి కూడా తెలియదు. నువ్వు దాన్ని హత్య చేసి నా దగ్గరకొచ్చి చెప్పిన ఈ మాటలు టేప్లో రికార్డ్ అయి ఉన్నాయి. ఆ క్యాసెట్ సాక్ష్యంగా నిన్ను పోలీసులకు పట్టించి నీ మెడకి ఉరిబిగించటం చాలా సులభం. దయానంద్ ముఖం పాలిపోయింది. అతని ముఖాన్ని చూస్తూ చక్రవర్తి నవ్వాడు. ఆ నవ్వు క్రూరంగా ఉంది.
దయానంద్ దోషిలా తలవంచుకున్నాడు. క్షమించండి సార్, తొందరపడ్డాను అన్నాడు. నీకు తొందరపాటు ఎక్కువే దయానంద్. ఆ తొందరపాటే నీ జీవితానికి ఎప్పుడో ముప్పు తెస్తుంది. జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వ్యవహారాలలో. చక్రవర్తి హెచ్చరికగా అన్నాడు. చేతిలో నిండుగా ఉన్న బ్యాగుతో అతను హుందాగా నడిచి వెళుతుంటే దయానంద్ చేజారిపోయిన సంపదను తలుచుకుంటూ నిస్సహాయంగా నిట్టూర్చాడు. చక్రవర్తి బయటకొచ్చి కారెక్కాడు. ఆఫ్టర్ ఆల్ 1,00,000 రూపాయలు. తలుచుకుంటే ఏదో విధంగా మీరు సంపాదించగలరు. ప్రత్యూష మాటలు అతని చెవుల్లో మార్మోగసాగాయి. అతని పెదవులపై విజయగర్వంతో కూడిన చిరునవ్వు లాస్యం చేస్తుంది. 50,000. కష్టపడకుండా, ప్రయత్నించకుండా అయాచితంగా వచ్చిన డబ్బు. అతనికి తృప్తిగా ఉంది. ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయం 4:30కే దైవ ప్రార్థన మొదలవుతుంది. సూర్యోదయానికి ముందుగానే ప్రారంభమైన ఆశ్రమవాసుల దినచర్య సూర్యాస్తమయంతో పూర్తవుతుంది. అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బ్రతుకుతున్న ఆ అభాగ్యులు యాంత్రికమైన జీవితానికి అలవాటు పడిపోయారు. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ఆశ్రమవాసులందరూ తమ ఇష్టదేవాలను ప్రార్థించి తోట పనిలో ప్రవేశించారు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని తనలో తానే ధ్యానం చేస్తూ వంగమొక్కలకి నీరు పెడుతున్నాడు కిష్టయ్య. వేకువజామున చలిచలిగా ఉన్న ఆ వాతావరణంలో అతని స్వరం సన్నగా కంపిస్తుంది. హఠాత్తుగా అతని స్వరం నుంచి కెవ్వుమన్న కేక ధ్వనించింది. మిగిలిన వాళ్ళందరూ పరిగెట్టుకుని వచ్చేదాకా అతను కెవ్వుమంటూ ఆగకుండా కేకలు పెడుతూనే ఉన్నాడు. ఏమైంది కిష్టయ్య? ఒకతను గజగజ వణికిపోతున్న అతన్ని పొదివి పట్టుకుంటూ అడిగాడు. నోటి మాట రానట్లు తజ్జని చెట్టు వంక చూపించాడు కృష్ణయ్య. అతను చూపించిన వైపు చూసిన వాళ్ళు భయంతో కొయ్యబారిపోయారు. చెట్టు కొమ్మ నుంచి వేళ్లాడుతుంది ఒక యువతి శరీరం. కనుగుడ్లు వెళ్లుకొచ్చి తెరుచుకున్న నోట్లో నుంచి నాలుక వ్రేళ్లాడుతూ భయానికే భయం పుట్టించేంత భయానకంగా ఉంది ఆమె మృతదేహం. అరే జయలక్ష్మి! ఎవరో భయంతో అరిచారు. ఒక ఆమె వెళ్లి వార్డెన్ ధనలక్ష్మికి ఈ వార్తను చేరవేసింది. ఆ సమయానికి ఆమె గాఢ నిద్రలో ఉంది. జయలక్ష్మి ఉరిపోసుకుని చనిపోయింది అన్న వార్త వినగానే ఆమె నిద్రమత్తు ఒక్కసారిగా ఎగిరిపోయింది. ఆమె పరుగులాంటి నడకతో అక్కడికొచ్చింది. శవాన్ని చెట్టు మీద నుంచి దించండి, ఒక వృద్ధుడు అన్నాడు. పోలీసులు వచ్చేదాకా ఎవ్వరూ శవాన్ని ముట్టుకోకూడదు. ధనలక్ష్మి ఆ ప్రయత్నాన్ని వారించింది. ఆమె గుండె జలధరించిన మృతదేహాన్ని చూడగానే కళ్లల్లో నీళ్లూరుతూ ఉండగా అంది. చనిపోయిన జయలక్ష్మికి ఆత్మశాంతి ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ఆశ్రమవాసులందరూ 2 నిమిషాలు మౌనం పాటించి జయలక్ష్మి ఆత్మకు శాంతి కలగ చేయమని భగవంతుణ్ణి ప్రార్థించారు. చక్రవర్తి ఆఫీస్ రూంలో కూర్చుని ఉండగా ఫోన్ మోగింది. నేను దయానందని మాట్లాడుతున్నాను సార్. జయలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది సార్. దయానంద స్వరంలో భయం, కంగారు, ఆందోళన ధ్వనించాయి. వాట్? చక్రవర్తి అమితమైన ఆశ్చర్యాన్ని, ఆందోళనను వ్యక్తం చేశాడు. క్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడతను. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. మరుక్షణం అతను లేచి యువతలకొచ్చాడు. చక్రవర్తి అనాథ శరణాలయం ఆవరణలోకి వచ్చేసరికి అక్కడంతా జనం గుమిగూడి ఉన్నారు. వారి ముఖాలలో విచారం ద్యోతకమవుతుంది. చక్రవర్తిని చూడగానే అక్కడున్న వాళ్లంతా వినమ్రులై దారికి అడ్డు తొలగి అతడికి నమస్కరించారు. దయానంద్ అతన్ని చూడగానే ఎదురొచ్చాడు. అతని ముఖమంతా చెమటలు పట్టున్నాయి. మనిషి చలి జ్వరం వచ్చినట్లు వణికిపోతున్నాడు. సార్, జయలక్ష్మి పడుకునే చోట దిండు కింద ఈ చీటీ దొరికింది అంటూ ఒక కాగితాన్ని అందించాడు. చక్రవర్తి ఆ కాగితంలోని సారాంశాన్ని చదివాడు. ఏమి కంగారు పడకు, వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యి. దయానంద్ చెమటలు తుడుచుకుంటూ పేలవంగా చూశాడు. పోలీసులు వచ్చేదాకా శవాన్ని కదల్చకూడదు, వెళ్ళి ఫోన్ చెయ్యి, మళ్ళీ చెప్పాడు చక్రవర్తి. దయానంద్ ముందుకు కదిలాడు. అరగంట తరువాత సిబ్బందితో వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ జయలక్ష్మి శవాన్ని చూసి చలించిపోయాడు. అందమైన ఆమె ముఖం ప్రేతకళను నింపుకుంది. జయలక్ష్మి దిండు కింద ఈ ఉత్తరం దొరికింది ఇన్స్పెక్టర్ గారు. చక్రవర్తి చేతిలోని చీటీని అతనికి అందించాడు. ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆ చీటీని చదివాడు. అందులో వంకర టింకరగా ఉన్న చేతి వ్రాతతో ఇలా ఉంది. నా చావుకి నేనే బాధ్యురాలని, జయలక్ష్మి. ఇన్స్పెక్టర్ ఇంటరాగేషన్ మొదలుపెట్టాడు. ముందుగా అతను హాస్టల్ వార్డెన్ ధనలక్ష్మిని ప్రశ్నించాడు. జయలక్ష్మి ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటుంది? 6 సంవత్సరాల క్రిందట, అంటే ఆమెకు 12 ఏళ్ల వయసులో ఆమె దూరపు బంధువు ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ చేర్పించాడు. ఆమె శారీరకంగా ఆరోగ్యవంతురాలేనా? పరిపూర్ణ ఆరోగ్యవంతురాలు అని నిస్సందేహంగా చెప్పగలను.
నిన్న రాత్రి దాకా చలాకీగా తిరిగిన పిల్ల తెల్లవారేసరికి చనిపోతుందని ఊహించలేం కదా. ధనలక్ష్మి కన్నీరు పెట్టుకుంది. ఆమె ప్రవర్తన సంతృప్తికరంగానే ఉండేదా? ధనలక్ష్మి క్షణం సంశయించి తరువాత మెల్లగా చెప్పింది. లేదు, గత 6 నెలలుగా ఆమె కోసం ఎవరెవరో వచ్చి వెళ్తూ ఉండేవారు. అనాథ అయిన ఆమె, అందులోనూ వయసులో ఉన్న ఆమె కోసం మగవాళ్లు వచ్చి వెళ్లడం నాకు అసహ్యకరంగా తోచింది. అదే ఆమె పతనానికి నాంది అవుతుందనిపించింది. నేను ఊహించినట్లుగానే జరిగింది. చివరికి ఆమె బరువుగా నిట్టూర్చింది. అంటే వివరంగా చెప్పగలరా? జయలక్ష్మికి నాటకాలలో నటించాలి అనే సరదా ఉంది. ఒకసారి మా శరణాలయపు వార్షికోత్సవంలో శకుంతల నాటికలో తను శకుంతలగా నటించింది. నిజానికి చాలా అద్భుతంగా పలువురి ప్రశంసలు పొందింది. అప్పటినుంచి తను ఒక సినిమా నటిని కావాలి అనే తపనను ఆమెలో కనిపెట్టగలిగాను. చివరికి ఆ దురాశ ఆమెను పెడదారులు పట్టించింది. రవికుమార్ దయానందను ప్రశ్నించాడు. జయలక్ష్మి కోసం ఎవరెవరో మగవాళ్లు వచ్చి వెళ్తూ ఉండేవారు ధనలక్ష్మి చెప్తున్నారు. మీ శరణాలయంలోని ఆడపిల్లను అలా ఎవరితో అయినా మాట్లాడడానికి అనుమతిస్తూ ఉంటారా? లేదు, రూల్స్ ప్రకారం ఆడపిల్లల్ని బయటకు పంపించాం. ఆ విషయంలో జయలక్ష్మిని హెచ్చరించాను కూడా. ఆమె మా కన్నుగప్పి వాళ్లతో బయటకు వెళ్తూ ఉండేది. ఆమె ప్రవర్తనను మార్చుకోమని, లేని పక్షంలో ఆమెను శరణాలయం నుంచి పంపించేస్తామని హెచ్చరించాను కూడా. హైసి రవికుమార్ సాలోచనగా తలపంకించాడు. శవాన్ని పోస్టుమార్టంకు పంపించమని కానిస్టేబుల్స్కి ఆదేశించి చక్రవర్తి దగ్గరకొచ్చి చెప్పాడు. బహుశా పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక జయలక్ష్మి ఆత్మహత్యకు వెనుకగల కారణం బయటపడుతుందనే ఆశిస్తున్నాను. మా శరణాలయంలో ఒక ఆడపిల్ల ఇలా బలవంతపు మరణానికి గురైందంటే అది మా శరణాలయపు ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం, బాధగా చెప్పాడు చక్రవర్తి. జయలక్ష్మి ప్రవర్తన సరిగా లేదని దయానంద నాకు చెప్పాడు. ఆమెను మందలించేలోగానే ఈ దారుణం జరిగిపోయింది. సినిమా నటి కావాలన్న ఆశతో ఉన్న ఆమెను ఏ దౌర్భాగ్యుడో ఆశ చూపించి మోసం చేసి ఉంటాడు. ఇన్స్పెక్టర్ రవికుమార్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన ఆ రిపోర్టును శ్రద్ధగా చదువుతున్నాడు. జయలక్ష్మిది నిస్సందేహంగా ఆత్మహత్యే. హత్య అని అనుమానించడానికి ఆస్కారం ఏమీ లేదు. ఆమె శరీరంపై ఎలాంటి హింసాపూరితమైన గుర్తులు లేవు. కాకపోతే ఆమె కన్యత్వాన్ని కోల్పోయింది అని రిపోర్టు తెలియజేస్తుంది. రవికుమార్ కళ్ల ముందు క్షణకాలం అందమైన జయలక్ష్మి ముఖం కదలాడింది. అతని కళ్ళు చప్పున తడయ్యాయి. ఏం ఆడపిల్లలు, చిన్న తప్పుతో జీవితాన్ని నరకంగా మార్చుకుంటారు. సినిమా నటి కావాలని ఆశ పెంచుకున్న జయలక్ష్మిని ఎవరో సినిమా ఛాన్స్ ఇప్పిస్తామో అని ఆశపెట్టి ఆమెను అనుభవించి ఉండొచ్చు. ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఆ వ్యక్తులెవరు? జయలక్ష్మి కోసం ఆశ్రమానికి వచ్చే ఆ మగవాళ్ళెవరో దయానందుకి తెలుసుండొచ్చు. ఆ ఆలోచన రాగానే అతను ఆశ్రమానికి వెళ్ళి దయానందని కలుసుకున్నాడు. జయలక్ష్మి కోసం వచ్చే మగవాళ్ళెవరు? వాళ్లతో ఆమెకు బంధుత్వం ఏమైనా ఉందా? తెలీదు సార్. వాళ్ళు గేటు దగ్గరే ఆమెతో మాట్లాడి వెళ్తూ ఉండేవారు. వాళ్ళెవరూ నాకు తెలీదు, చెప్పాడు దయానంద్. ఇన్స్పెక్టర్ రవికుమార్ వెనుదిరిగి వచ్చేశాడు. ప్రీతి, నీకు ఉత్తరం వచ్చింది, చక్రవర్తి కవర్ అందిస్తూ అన్నాడు. నాకా? ప్రత్యూష సంభ్రమంగా తండ్రి చేతిలోని ఉత్తరాన్ని అందుకుంది. ఆమె ఆ కవర్ తిప్పి చూసింది. అది శ్రీహర్ష నుంచి వచ్చిన ఉత్తరం. ఆ ఉత్తరాన్ని నిర్వికారంగా చూసి వడివడిగా మెట్లెక్కి పైకి తన గదిలోకొచ్చింది. చేతుల్లో ఉన్న ఆ ఉత్తరాన్ని చాలాసేపు అలాగే చూస్తూ ఉండిపోయింది. తరువాత ఉత్తరం చదవడానికి ఉపక్రమించింది. ఆమె కవర్ ఓపెన్ చేయబోయి ఆగింది. కవర్ ఓపెన్ చేయబడి ఉంది. ఆమె భ్రుకుటి ముడిపడింది. తండ్రి ముందుగా ఉత్తరాన్ని చదివి తరువాత తనకిచ్చుంటాడా? ఆమె ఆలోచిస్తూనే ఉత్తరం చదవసాగింది. ప్రీతి డియర్, ఇది నేను నీకు రాస్తానన్న చివరి ఉత్తరం. నా ఈ ఉత్తరానికి వెంటనే నువ్వు జవాబు రాస్తే నేను అందుకుంటాను. నువ్వు రాయటం ఆలస్యం చేస్తే నేను నీ ఉత్తరాన్ని చదవను. నీ ఒడిలో పడుకుని నీ చేతే ఆ ఉత్తరాన్ని చదివించుకుంటాను. అంటే అర్థమైందా? మరో 10 రోజుల్లో నేను హైదరాబాద్ వస్తున్నాను. నువ్వు నా ఉత్తరానికి జవాబు ఆలస్యంగా రాస్తే అందుకోవడానికి నేను అక్కడ ఉండనుగా. ప్రీతి, నా మనసంతా నువ్వే అయినప్పుడు నేను ఏమని వర్ణించను? ప్రత్యూష వేళ తూర్పు కొండలలో ఉదయించబోతున్న సూర్యబింబపు వెలుగు జగతిని ఆక్రమించుకుంటున్నప్పుడు పచ్చని పచ్చికపై ముత్యాల్లా మెరిసే హిమబిందువులలోనూ నీ రూపమే కనిపిస్తుంది. రాత్రి కురిసిన మంచుకి తడిసిన కన్యగులాబీ సూర్యకాంతిలో రెక్కలాచుకుంటున్నప్పుడు స్నిగ్ధ సుకుమారమైన నీ చిరునవ్వే గుర్తుకొస్తుంది. ప్రీతి, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులని చూస్తే నాకు ఎంత అసూయగా ఉందో తెలుసా?
నాకే రెక్కలుంటే ఎగిరి నీ దగ్గర వాలిపోయేవాణ్ణి. మరికొద్ది రోజుల్లో నీ దగ్గరకు వచ్చేస్తాననే భావనే నాకు తృప్తినిస్తుంది. నీకు ఉత్తరం రాయటం మొదలుపెట్టేనే గాని ఏం రాయాలో తోచటం లేదు. నాకు చాలా ఒంటరితనంగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు నీ దగ్గర వాలిపోదామా అని నా మనసు ఆతృత పడుతుంది. నీ ఒడిలో పడుకుని నీ అందమైన కళ్ళలోకి చూస్తూ కమ్మని కబుర్లెన్నో చెప్పుకోవాలి అనుంది. ఈ దుర్భరమైన ఒంటరితనంతో రోజులు యుగాల్లా గడుస్తున్నాయి. నవ్వుకుంటున్నావు కదూ? నన్ను వెక్కిరించావంటే నీకు శిక్ష తప్పదు. ఆ శిక్ష ఏమిటో నేనే స్వయంగా అమలు చేస్తాను. ఈ రాత్రి ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇవాళ పౌర్ణమి కాబోలు. చల్లని వెన్నెల పొడమని ఆక్రమించుకుని ఎంతో మనోహరంగా ఉంది. అందమైన వెన్నెలను చూస్తే నీ చిరునవ్వే గుర్తొస్తుంది. అబ్బా, మళ్ళీ నువ్వే గుర్తుకొస్తుంటే నా కంటి మీదకి ఈ రాత్రి నిద్రొస్తుందా? కళ్ళు మూసుకుంటే కలలో కూడా నువ్వే వస్తావులే. అందుకైనా నిద్రపోవాలి. ఇక రాయడం ఆపేస్తాను. మిగతా కబుర్లు మనం కలుసుకున్నప్పుడే మరి. ప్రేమతో నీ హర్ష. షరా, నా ఉత్తరానికి జవాబు ఆలస్యంగా రాయి. ఎందుకో నీకు తెలుసు. ఉత్తరం చదవడం పూర్తి చేసిన ప్రత్యూష స్వప్నావిష్టురాలిలా అలాగే కూర్చుండిపోయింది. మనసులో వీణాతంత్రుల్ని మీటి వదిలినట్లు జల్లుమన్న అనుభూతి. ప్రేమానురాగాలతో చిలిపితనం రంగరించిన ఆ ఉత్తరం ఆమెను మధురోహలలో పులకరింపచేస్తుంది. ప్రత్యూష మళ్లీ మళ్లీ ఆ ఉత్తరాన్ని చదువుతుంది. ఆమె చూపులు నీ హర్ష అని రాసిన చోట నిలిచిపోయాయి. ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ప్రత్యూష శ్రీహర్ష రూపాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది కానీ ఎంత ప్రయత్నించినా ఆమెకి అతని రూపం గుర్తు రాలేదు. ఆమె లేచి అల్మరా వెదికింది. చివరికి ఆమెకు హర్ష ఫోటో దొరికింది. ఆమె ఆ ఫోటోలోని అతడి మూర్తిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఆ రాత్రి కుముదిని కూతుర్ని అడిగింది, హర్షకి ఉత్తరం రాశావా అమ్మా? లేదు, పొడిగా అంది ప్రత్యూష. చక్రవర్తి పెన్ను లెటర్ ప్యాడ్ తెచ్చి కూతురికి అందిస్తూ అన్నాడు, లెటర్ త్వరగా రాస్తే హర్ష ఇక్కడికి వచ్చేయకుండా అందుతుంది. ప్రత్యూష పెదవి మునిపంట కొరుకుతూ నిలబడింది. రాయి, అతను మరోసారి హెచ్చరించాడు. కానీ డాడీ, హర్షకి నేను లెటర్ ఎలా రాయగలను? నాకేమిటో కంగారుగా భయంగా ఉంది. అతను ఇక్కడికి వస్తున్నాడంటే కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అతని ముందు నేను పూర్వపు ప్రత్యూషలా ఎలా నిలబడగలను డాడీ? నన్ను గురించిన భయంకరమైన నిజం అతనికి తెలిస్తే? ఆమె కన్నీళ్లతో వ్యధగా అంది. కూతురు నుంచి ఆ ప్రస్తావన రాగానే కుముదిని ముఖం మ్లానమైంది. ప్రీతి, గతాన్ని ఒక పీడకలగా భావించి మర్చిపో. ఆ నిజం హర్షకు తెలియచేయవలసిన పని లేదు. నువ్వు మామూలుగానే అతనికి లెటర్ రాయి. నీ ప్రవర్తన ఏమాత్రం అసహజంగా ఉన్నా అతడికి నీపై అనుమానం వచ్చే ప్రమాదం ఉంది. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం ఉండకూడదు. జాగ్రత్తగా వ్యవహరించు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి. చక్రవర్తి సానునయంగా అన్నాడు. ప్రత్యూష మనసు సుడిగుండంలో చిక్కుకున్న నావలా ఉంది. తన జీవితంలో జరిగిన ఆ దుర్ఘటనను మర్చిపోయి ఏమీ ఎరగనట్టు నటించాలా? అది హర్ష ముందు. చివరికి తన జీవితమే నటనగా మారిపోతుందేమో. ఆమె మౌనంగా తండ్రి చేతిలోని ప్యాడందుకుని పైకి వెళ్ళిపోయింది. ఆమె హర్ష రాసిన లెటర్ని మరోసారి చదువుకుని జవాబు రాయటం మొదలుపెట్టింది. శ్రీహర్ష తన కోసం కేటాయించబడ్డ గదిలోకి అడుగుపెట్టాడు. ప్రయాణపు బడలిక అలసటలతో అతనికి విసుగ్గా ఉంది. ప్రత్యూష స్టేషన్కి రాలేదన్న ఆశాభంగం దానికి తోడైంది. హర్ష ఇంటికి వచ్చాక కూడా ఆమె కనిపించలేదు. అతను సూట్ కేస్ పైన పెట్టడానికి వచ్చిన పనివాణ్ణి అడిగాడు, అమ్మాయి గారేరి? గదిలో ఉన్నారు బాబు. అతను ఆమె గదివైపు వచ్చాడు. అక్కడ ఆమె లేదు. అతడు వెనుదిరిగి తన గదిలోకి వచ్చాడు. అతని మనసు ఆశాభంగంతో మూలిగింది. హలో బావా. కోమలంగా ఉన్న ఆ స్వరం విని అతను సంభ్రమంగా వెనుతిరిగాడు. ఎదురుగా ఉన్న ప్రత్యూషని చూడగానే అతని కళ్ళలోకి ఆనందంతో కూడిన కాంతి ఎగిరొచ్చింది. అతను సంతోషంతో హలో అన్నాడు. ప్రత్యూష అతని దగ్గరగా నడిచొచ్చింది. నేను వస్తున్నాను అని తెలిసి స్టేషన్కి రాలేదే? చిరుకోపంగా చూస్తూ అన్నాడు. నీకు ఇంటి దగ్గరే ఘనస్వాగతం చెబుదామని ప్రత్యూష చిరునవ్వుతో అంది. నేనొచ్చిన గంట తర్వాత కనిపించావు. ఇదేనా నువ్విచ్చే ఘనస్వాగతం? ఎత్తి పొడుపుగా అన్నాడు. ప్రత్యూష వెన్నెల కురిసినట్లు నవ్వింది. క్షణం ఆగి చుట్టూ చూసి కనుచూపు మేరలో ఎవ్వరూ లేరు అని నిర్ధారణ అయ్యాక చప్పున ముందుకు వంగి అతని పెదవులు సున్నితంగా తాకింది. మంచిగంధపు పరిమళం చుట్టుముట్టినట్లయింది అతనికి. ఆమెను దగ్గరకు లాక్కోబోయే అంతలో ప్రత్యూష చప్పున దూరంగా జరిగి అతడి చేతికి అందనంత దూరం పారిపోయింది. ఇదేమిటి? చిరుకోపంగా అన్నాడు హర్ష.
మకరందాన్ని రుచి చూపించి వదిలేస్తారా ఎవరైనా? తీపి అతిగా తింటే వెగటు పుడుతుంది. దగ్గరకు రాబోతున్న అతనికి చెయ్యి అడ్డు పెడుతూ అంది. నీతో మరి కాసేపు ఒంటరిగా ఉంటే చాలా పెద్ద ప్రమాదం వచ్చేటట్టుంది. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు త్వరగా కిందకి రా, టిఫిన్ చల్లారిపోతుంది అంటూ ఒక అంగలో కిందకి వెళ్ళిపోయింది. హర్షకి ఇంకా ఆమె తనకు దగ్గరైనప్పటి మత్తు వదల్లేదు. అతను పెదవుల మీద వేలితో రాసుకుంటూ స్వాప్నికావస్థలో ఉండిపోయాడు. సాయంకాలపు నీరెండ తోటంతా అందంగా పరుచుకుని ఉంది. ప్రత్యూష ఒంటరిగా తోటలో తిరుగుతుంది. శ్రీహర్ష ఆగమనం ఆమెకు ఆనందదాయకంగానే ఉన్న ఏదో అపశృతి. తనని గురించిన భయంకరమైన నిజం తెలిస్తే అతడి మనోభావాలు ఎలా ఉంటాయి? అతను ఇదివరకట్లా తనను ప్రేమించగలడా? రకరకాల ఆలోచనలు ఆమె మనసులో సుడితిరుగుతున్నాయి. ఆమె మనసు కల్లోలిత సాగరంలా ఉంది. ఎంత మరిచిపోదామన్నా మరపుకురాని ఆ దుస్సంఘటన ఆమె మనసును కలవరపెడుతోంది. పరధ్యాసగా నడుస్తున్న ప్రత్యూష హఠాత్తుగా ఎదుటి వ్యక్తిని చూసి తూలిపోబోయింది. ఇంతలో 2 బలమైన చేతులు ఆమెను ఒడిసి పట్టుకున్నాయి. ప్రత్యూష కంగారుగా తలెత్తింది. చిరునవ్వుతో తనను చేతుల మధ్యకు తీసుకున్న హర్షాన్ని చూడగానే సిగ్గుతో ముకుళించుకుపోయింది. ఐమ్ సారీ. అతని చేతుల్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అస్పష్టంగా అంది. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ప్రియురాలి స్పర్శ కోసం తప్పించిపోతున్న ఈ దీనుడిని ఇలాగైనా కరుణించినందుకు కొంటెగా అన్నాడు హర్ష. ప్రత్యూష కనురెప్పలు బరువుగా కిందకు వాలిపోయాయి. అతడు ఆమెను అలా పట్టుకునే నడిపిస్తూ అన్నాడు. ఇంతకీ ఏమిటంత పరధ్యాస? పరధ్యాసేనా లేక వరధ్యాస? శ్రీహర్ష ధ్యాస పక్కున నవ్వుతూ అంది. శ్రీహర్ష ఫకాలను నవ్వాడు. లాన్ మీద కూర్చుంటూ ప్రత్యూష చెయ్యి పట్టి లాగి ఆమెను కూర్చునేలా చేశాడు. ఆమె కూర్చోగానే గభాల్న ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. ఏమిటిది? ఎవరైనా చూస్తే? ప్రత్యూష కంగారుగా చుట్టూ చూసింది. ఏం పర్వాలేదు, కాబోయే భార్యవి, నాకు ఆ మాత్రం హక్కుంది. అతను హఠాత్తుగా ఆమె ముఖాన్ని కిందకు వంచాడు. ప్రత్యూష గిజాయించుకుని అతన్ని వదిలించుకోవాలని చూసింది, కానీ సాధ్యపడలేదు. అతడి పెదవులు ఆమె చెంపపై ఆగాయి. ఏమిటిది? నీకేమైంది ఇవాళ? ప్రత్యూష చప్పుడు అతడి ముఖాన్ని తోసేస్తూ చిరుకోపంగా అంది. అది థ్యాంక్స్. ఇది అందమైన పెదవులకి నేనిచ్చే కానుక. మరోసారి ఆమె ముఖాన్ని లాక్కుంటూ అన్నాడు. ఓ థ్యాంక్స్, ఇలాగైనా చెప్పేది? ప్రత్యూష నవ్వే పెదవుల్ని బిగబడుతూ అంది. ప్రియురాలికి థ్యాంక్స్ చెప్పే విధానం ఇదే. ఇప్పుడు చదివేమిటి? ఆశ్చర్యంగా చూసింది. గుర్తులేదా? సూటిగా చూస్తూ అడిగాడు. నిజంగా మర్చిపోయావా? సుతారంగా ఆమె చెవి మెలిపెడుతూ అన్నాడు. లెటర్లో నీకు నేనేం రాశాను? నువ్వు నాకు లెటర్ ఆలస్యంగా రాస్తే నేను చదవను, నీ ఒడిలో పడుకుని నీ చేత చదివించుకుంటాను అని రాయలేదు? ఓ, ఇప్పటికి అర్థమయ్యి ప్రత్యూష నవ్వింది. నేను అసలు నీ లెటర్కి జవాబు రాయలేదు. రాయలేదు? చురుగ్గా చూస్తూ అన్నాడు. ఎందుకు రాయలేదు? రాయాలనిపించలేదు. ముఖం తిప్పుకుంటూ అంది. అవును, ఎందుకు రాస్తావు? నీకు అసలు నాపై ప్రేముంటేగా అలిగినట్లుగా అన్నాడు హర్ష. బావా, నాకెందుకో ప్రేమ, మమత, అనురాగం అనే మాటలు వింటుంటే నవ్వొస్తుంది. ఇదంతా ట్రాష్. కామానికి వేసుకున్న అందమైన ముసుగే ప్రేమ. ఒక మగవాడికి ఆడదానికి మధ్య ప్రేమ అనేది ఉందంటే అది నటన మాత్రమే. సెక్స్ మాత్రం నిజం. తమ కంటికి అందంగా కనిపించేదంతా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆ ఆకర్షణకే అందమైన ముసుగు వేసి ప్రేమ అని పిలుస్తారు. ప్రపంచంలోని ఆడదైనా మగాడైనా అందంగా ఉన్న వాళ్ళని ఎందుకు ప్రేమిస్తారు? అదే ఆకర్షణ అంటే. భౌతిక అవసరాలను తీర్చుకోవడం కోసం, భౌతికమైన శారీరక సౌందర్యం కోసం ప్రాకులాడతారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబివ్వు. నాలో ఏం చూసి నన్ను ప్రేమించావు? అప్పటికే శ్రీహర్ష లేచి కూర్చున్నాడు. అతను ఆశ్చర్యంగా, అయోమయంగా ఆమెను చూస్తున్నాడు. తనకి ఎదురుగా ఉన్న ప్రత్యూష ఏదో కొత్తగా కనిపించింది అతనికి. ఈమె తనెరిగిన ప్రత్యూష కాదు. ఆమెలోని ఈ మార్పు అతన్ని క్షణకాలం కలవరపెట్టింది. నువ్వేదో వింతగా మాట్లాడుతున్నావు ప్రీతి. నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అప్రయత్నంగా అన్నాడు. మార్పు సహజం కదా బావా. ప్రత్యూష నవ్వింది. నువ్వు నేనెరిగిన ప్రత్యూషవి కాదు. ఆమెను ఇంకా అలాగే చూస్తూ అన్నాడు. నువ్వు నన్ను చూసి 7 ఏడాది కాలం దాటింది కదూ. అప్పటికి ఇప్పటికీ ఎదిగిపోలేదు మరి. పద, ఇంట్లోకి వెళదాం. నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఆగొస్తాను. అతను అలాగే కూర్చున్నాడు. అతని మనసు గజిబిజిగా ఉంది. ప్రీతి, నీకోసం ఇవి తెచ్చాను.
హర్ష ప్రత్యూషకి ఒక ప్యాకెట్ అందిస్తూ అన్నాడు. ఏమిటిది అంటూ ఆ ప్యాకెట్ని తెరిచి చూసిన ప్రత్యూష అందులో నుంచి బయటపడ్డ ఖరీదైన సిల్కు చీర చూడగానే సంభ్రమంగా అడిగింది. నాకెందుకు బావా ఇంత ఖరీదైన చీర? నీకేం తేవాలో అర్థం కాలేదు ప్రీతి. నా ఫ్రెండు తన భార్యకి కొంటుంటే ఈ చీర చూశాను షాపులో. నీకు చాలా బాగుంటుందనిపించి కొన్నాను. చాలా బాగుంది మనస్ఫూర్తిగా అంది. ఇది నా ప్రేమ కానుక. డైమండ్స్ పొదిగిన రింగు తీసి చూపిస్తూ అన్నాడు. ఓ అన్నట్టు నీకు ప్రేమ అంటే నమ్మకం లేదు కదూ? మరేమనను? ప్రత్యూష దెబ్బతిన్నట్లు చూసింది. హర్ష మృదువుగా అన్నాడు. ప్రీతి, నీ అభిప్రాయం తప్పు. నువ్వు ఏదో ఆవేశంలో నువ్వు చూసిన ఏ కొద్ది మందినో దృష్టిలో పెట్టుకుని అలా మాట్లాడావు. 100కి 5% నువ్వు చెప్పిన విధంగా ఉండొచ్చు. స్త్రీ పురుషుల మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండేది సెక్స్ కాదు, పవిత్రమైన మానసిక బంధం ఉంది. అదే ప్రేమ. కేవలం సెక్స్ కోసం ఆరాటపడేటట్లయితే ఈ పవిత్ర దేశంలో ఎన్ని సంసారాలు, కుటుంబాలు ఉండనే ఉండవు. స్త్రీ పురుషులకి అవసరమైంది సెక్స్ అయితే వివాహమే చేసుకోనవసరం లేదు. నువ్వన్నావు భౌతికమైన ఆకర్షణకి ప్రేమ పర్యాయ పదమని. ఆకర్షణ క్షణికం, ప్రేమ శాశ్వతం. క్షణికోద్రేకాలకు లోనయ్యి విషయలాలసులైన వారి బ్రతుకులు చీకట్లో మగ్గిపోవలసింది. వారికి విముక్తి లేదు. ప్రీతి, నువ్వు అడిగావు నీలో ఏం చూసి నేను నిన్ను ప్రేమించాను అని. నీ అందాన్ని చూసి ప్రేమించలేదు. నీ వ్యక్తిత్వాన్ని, సౌశీల్యాన్ని ఆరాధించాను. సౌందర్యం అన్నది సెకండరీ పాయింట్. నువ్వు అందంగా లేకపోయినా మిగిలిన విషయాలు సంతృప్తికరంగా ఉంటే నేను నిన్ను ప్రేమించగలను. ప్రత్యూష కళ్ళల్లోంచి నీళ్లు జారి చెంపలను తడిపేస్తున్నాయి. కన్నీటి పొరల్లో నుంచి అతని రూపం మసగ్గా కనిపిస్తుంది. హర్ష ఆమె చెంపలపై స్రవిస్తున్న కన్నీళ్లను తుడిచి ఆమె చేతిని అందుకుని వేలికి ఉంగరాన్ని తొడిగాడు. ఉదయం 8 గంటలైంది. చక్రవర్తి స్నానాధికాలు పూర్తి చేసుకుని డైనింగ్ హాల్లోకి వచ్చాడు. భర్త రావడాన్ని గమనించి కుమిదిని అతడికి పలహారం అందించింది. ప్రీతి లేచిందా? షర్టు స్లీవ్స్ పైకి మడుచుకుంటూ అడిగాడు చక్రవర్తి. లేదు, రాత్రి బాగా ఆలస్యంగా నిద్రపోయినట్లుంది అంది కుమిదిని. చక్రవర్తి కూతురి గదిలోకి వచ్చాడు. శ్రీహర్ష వచ్చాక ప్రత్యూష నివాసం కిందకి మారిపోయింది. ప్రత్యూష మేల్కొనే ఉంది. ఆమె మోకాళ్ల మీద తలా నుంచి శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. అలా కూర్చుని ఉన్న కూతుర్ని చూడగానే చక్రవర్తి భ్రుకుటి ముడిపడింది. ప్రీతి, లేచి స్నానం చెయ్యి. 8 గంటలు దాటుతుంది, మనం బయలుదేరాలి అన్నాడు. ప్రత్యూష తలెత్తి చూసింది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కూతురి కళ్లలోని నిద్రమత్తును పసిగట్టిన చక్రవర్తి విసుగ్గా చూశాడు. లెమ్మని చెప్తుంటే నీకు కాదు? ప్రత్యూష లేచి మౌనంగా బాత్రూంలోకి వెళ్ళింది. ఆమె స్నానం చేసొచ్చి తయారవుతుంటే హర్ష గదిలోకొచ్చాడు. గుడ్ మార్నింగ్ చిరునవ్వుతో విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ ముక్తసరిగా అంది. హర్ష చూపులు ప్రత్యూషపై తదేకంగా నిలిచిపోయాయి. కారణం తను బొంబాయి నుంచి తెచ్చిన సిల్కు చీర కట్టుకుంది. మెత్తటి ఆ చీర ఆమె ప్రతి వంపులోనూ చుట్టుకుని అందంగా అమెరింది. నీకు ఈ చీర చాలా బాగుంది ప్రీతి, ప్రశంసగా అన్నాడతను. ప్రత్యూష చప్పున వెనుదిరిగి క్షణకాలం అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. ఆమె పెదవులు ఏదో చెప్పాలన్నట్లు కదిలి మళ్లీ ఆగిపోయాయి. ఆమె చప్పున వంగి అతని పాదాలకు నమస్కరించింది. ఏమిటిది? ఎదురుచూడని ఆ చర్యతో తెల్లబోయిన హర్ష అప్రయత్నంగా ఒక్కడుగు వెనక్కి వేశాడు. ఏమిటి పిచ్చి పని? చిరుకోపంగా అన్నాడు. ప్రత్యూష తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. ఆమె కళ్ళలో మెరుస్తున్న నీటిని చూసి హర్ష చెలించిపోయాడు. వచ్చే జన్మలో అయినా నీతో జీవితం పంచుకునే అదృష్టం నాకు కలగాలి అని దీవించు బావా. ప్రీతి, దిమ్మెరపోయాడు హర్ష. ఏమిటిది నువ్వు మాట్లాడుతున్నది? తనేం మాట్లాడింది ఓసారి చప్పున పునశ్చరణ చేసుకున్న ప్రత్యూష చిన్నగా నాలిక కరుచుకుంది. ఐఎమ్ సారీ బావా. వచ్చే జన్మలో కూడా నీతో జీవితం పంచుకునే అదృష్టం నాకు కలగాలి అని అనబోయి అలా అన్నాను అంది నవ్వేస్తూ. హర్ష ఆమె భుజాలు పట్టి లేవదీశాడు. నువ్వు జన్మ జన్మలకి నాదానివే ప్రీతి. అతని పెదవులు ఆమె పాపిట్లో ఆనాయి. ప్రత్యూష చప్పున అతని భుజంపై తలా నుంచి కళ్ళు మూసుకుంది. మూసుకున్న ఆమె కనురెప్పల వెనక నీళ్లు నిలిచి ఉన్నాయని హర్షకి తెలియదు. బహుశా ఆమెకే తెలియదేమో. ప్రీతి, గది బయట చక్రవర్తి పిలుపు విని ఒక విధమైన స్వాప్నికావస్థలో ఉన్న ఆ ఇద్దరు ఉలిక్కిపడ్డారు. ప్రత్యూష చప్పున గది బయటకొచ్చింది. అయిందా? ఇంక బయలుదేరు. చక్రవర్తి అసహనంగా వాచి చూసుకుంటూ అన్నాడు. ఒక్క నిమిషం డాడీ అంటూ డైనింగ్ హాల్లోకి వచ్చింది ప్రత్యూష. నేను వెళ్తానమ్మా. టిఫిన్ తిని వెళ్ళు తల్లి. వద్దమ్మా, ఆకలిగా లేదు. నేను వెళ్తాను మరి, నా టైం అయిపోయింది.
వెళ్తాను అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి, సరిదిద్దుతూ అంది కుముదిని. వెళ్తా, వెళ్ళొస్తానమ్మా. ప్రత్యూష చప్పున తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని యువతలకొచ్చింది. చక్రవర్తి అప్పటికే కారులో కూర్చుని ఉన్నాడు. తాపీగా వస్తున్న కూతుర్ని చూస్తూ, ఏ, ఇల్లు వదిలి రావాలనిపించడం లేదా అన్నాడు నవ్వుతూ. ప్రత్యూష తండ్రికి సమాధానం ఇవ్వకుండా మౌనంగా కారుకి కూర్చుంది. కారు స్టార్ట్ అయింది. 12 గంటలు దాటుతూ ఉండగా ప్రత్యూష తండ్రితో కలిసి తిరిగొచ్చింది. ఆమె ముఖం ఆనందంతో కళకళలాడుతుంది. వెళ్లేటప్పుడు లేని ఉత్సాహాన్ని ఆమె తిరిగొచ్చినప్పుడు గమనిస్తున్నాడు హర్ష. నీ ఫ్రెండ్ పెళ్లి బాగా జరిగిందా? నవ్వుతూ అడిగాడు. ఆ, బ్రహ్మాండంగా జరిగింది. ప్రత్యూష చెప్పులు విప్పి బ్యాగు టేబుల్ పైకి విసిరేసి సరాసరి డైనింగ్ హాల్లోకి నడిచింది. మమ్మీ, ఆకలి దంచేస్తుంది, అన్నం పెట్టేసేయ్. కుర్చీలాక్కుని కూర్చుంటూ అంది. ఆకలి వేయదు మరి? పొద్దున టిఫిన్ తినమంటే ఆకలి లేదన్నావు. కుమిదిని టేబుల్పై కంచాలు పెట్టి భర్తని హర్షాని భోజనానికి రమ్మని పిలిచింది. అబ్బా, గుత్తి వంకాయ కూర తిని ఎన్నాళ్ళయింది. ప్రత్యూష కూర వడ్డించుకుంటూ అంది. అదేమిటి, నిన్నగాక మొన్ననే కదా చేశాను. కుముదిని తెల్లబోయింది. ఓ అవును కదూ, మర్చిపోయాను మమ్మీ, నవ్వుతూ అంది. నువ్వు ఈ మధ్య చాలా మర్చిపోతున్నావు. కుముదిని కూతుర్ని నిశితంగా చూస్తూ అంది. మతిమరుపు గొప్పవాళ్ల లక్షణం అంట మమ్మీ. ఆ లెక్కన నేను గొప్పదాన్నైపోతున్నానన్నమాట, అవునా డాడీ? చక్రవర్తి నవ్వాడు. హర్ష అన్నం తినడం మర్చిపోయి ఆమెనే తదేకంగా చూస్తున్నాడు. ప్రత్యూష హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు తలెత్తింది. డాడీ, మెడ్రాస్లో ఉండగా ఒకసారి ఏమైందో తెలుసా? మెడ్రాసా? మెడ్రాస్ ఏమిటి? చక్రవర్తి విభ్రాంతిగా కూతురి వైపు చూస్తున్నాడు. మిగిలిన వాళ్ళిద్దరూ ఆమెనే చూస్తున్నారు. ప్రత్యూష తలెత్తి ఓసారి అందరి మొహాల్లోకి చూసింది. అందరూ ఆమె మొహంలోకి ఆశ్చర్యంగా చూస్తున్నారు. అదే డాడీ, మనం 2 ఏళ్ల కిందట మద్రాసు వెళ్ళినప్పటి సంగతి చెప్పబోతున్నాను, నవ్వేస్తూ అంది. తర్వాత చెబుదుగాని ముందు అన్నం తిను, చల్లారిపోతుంది అన్నాడు చక్రవర్తి. హర్ష ఇంకా ఆమెను అలాగే చూస్తున్నాడు. ఏమిటి అలా చూస్తున్నావు? ప్రత్యూష అతని చేతి మీద తడుతూ పిలిచింది. ఈ మధ్యకాలంలో నువ్వు ఎప్పుడూ ఇంత హుషారుగా లేవు. నిన్నటిదాకా నిశ్శబ్ద సంగీతంలో ఉండే నువ్వు హఠాత్తుగా చైతన్య స్రవంతిలా మారిపోయావేమిటా అని అతను ఇంకా అలాగే చూస్తూ అన్నాడు. ప్రత్యూష ముఖం ఎర్రబారింది. క్షణంలో సర్దుకుని నవ్వుతూ అంది. ఇవాళ నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది, అందుకని. ఎందుకనో? నిన్ను తన కొంగుకి కట్టుకునే శుభముహూర్తం దగ్గర పడింది, అందుకని నవ్వుతూ అన్నాడు చక్రవర్తి. ఇవాళ పెళ్లికి ముహూర్తం పెట్టించానోయ్. అదా? హర్ష నవ్వుతూ ప్రత్యూష వైపు చూశాడు. ఆమె మొహం తిప్పుకుని నవ్వుకుంది. పెళ్లి ఏ తేదీనా? అడిగింది కుముదిని. మార్చి నెల 15వ తేదీన. మార్చా? అంటే ఇంకా బోలెడంత టైం ఉంది. కుముదిని లెక్కలు కట్టింది. సంభాషణ ప్రత్యూష పెళ్లి వైపు మరలింది. చక్రవర్తి పెళ్లి ఎంత ఘనంగా చేయాలి అనుకుంటున్నది చెప్పసాగాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.